హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హై టెన్షన్ నెలకొంది. వర్సిటీ భూముల విక్రయంపై విద్యార్థులు నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా యూనివర్సిటీలో ప్రహరీ లోపల చెట్లను జేసీబీతో తొలగిస్తున్నారు. అడ్డుకున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. 200 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. అయితే అరెస్టును ఖండిస్తూ యూనివర్సిటీలో విద్యార్థులు బైఠాయించారు. వర్సిటీ భూములు కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో సెంట్రల్ యూనివర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. రైట్, సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి ఏంటి? మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. రవిచంద్ర, ప్రస్తుతం ఎలా ఉంది యూనివర్సిటీ ప్రాంగణం? 200 మంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేసినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ప్రస్తుతం ఏంటి పరిస్థితి? అప్డేట్ చెప్పండి. హరి, అయితే యూనివర్సిటీలో 400 ఎకరాల భూముల్ని ప్రభుత్వం దారదత్తం చేయడానికి, ప్రైవేటు కంపెనీలకు దారదత్తం చేయడానికి సిద్ధమైంది. అయితే ఓ పథకం ప్రకారం కూడా ప్లాన్ చేసింది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉగాది పర్వదినం సందర్భంగా చాలామంది విద్యార్థులు పండగకి వెళ్ళిపోతారు. ఆ సందర్భంగా పండగకి వెళ్ళిపోతారు. దీంతో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేసేటకు అవకాశం ఉండదన్న ఆలోచనతోటి కొన్ని జేసీబీలు తీసుకొచ్చి చదును చేసేటకు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులు ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. దాంతో వెంటనే ఈ సమాచారాన్ని తెలుసుకొని జేసీబీలకు అడ్డుకునేటకు పనులు అడ్డుకునేటకు ప్రయత్నం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. దాంతో కొంతమందిని, సుమారు 200 మందిని అదుపులోకి తీసుకొని దగ్గరలో ఉన్న మాదాపూర్ పిఎస్ కావచ్చు, రాయదుర్గు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి తరలించారు. ఆ తర్వాత అర్ధరాత్రి తర్వాత విడుదల చేశారు. దీంతో ఈ విద్యార్థులకు సంబంధించి 400 ఎకరాలకు సంబంధించిన ఇష్యూలో అటు అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా విద్యార్థులకు సపోర్ట్ చేశారు. రాత్రి కూడా ప్రతిపక్ష ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కూడా విద్యార్థులకు సంఘీభావం చెప్పేసి వాళ్ళు విడుదల చేసేంత వరకు కూడా వెళ్ళమంటూ బైఠాయించారు. దీంతో ఆ తర్వాత విద్యార్థులను కూడా వదిలేయడంతో బయటకి విడుదల చేయడం, పంపించడంతో వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో సుమారు 1800 ఎకరాల భూమి ఉంటుంది. అందులో 400 ఎకరాలు టీజీఐఏసీకి సంబంధించిన భూమి అంటూ అటు ప్రభుత్వం చెబుతుంది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో కొన్ని గుంటనక్కలు సెంట్రల్ యూనివర్సిటీలో ఈ విధంగా కావాలని చేస్తున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఆయన వ్యాఖ్యల్ని కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. సీఎం వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, అలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ కూడా చెప్తున్నారు. సీఎంకు వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 400 ఎకరాల భూముల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో దారదత్తం చేయం, ప్రైవేట్ కంపెనీలకి ఇవ్వం. ప్రభుత్వం కూడా మరో ఆలోచన చేయాలి. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని వేరే విద్యా సంస్థలకు, అంటే అటు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన ఉంది, దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని ప్రభుత్వం ఆలోచన ఉంది. ఆ విధంగా విద్యా విధానానికి, విద్య కోసం వాడితే బాగుంటుంది. అంతేగాని ఇలా కంపెనీలకు, పరిశ్రమలకు దారదత్తం చేస్తే ఈ పక్కన యూనివర్సిటీలో ఉన్నట్టుగా భూములు తగ్గిపోయేట్టుగా అవకాశం ఉంటుంది. దీంతో విద్యా ప్రమాణాలు కూడా తగ్గేట్టుగా అవకాశం ఉంది. అంతేకాకుండా మంచి పర్యావరణంతో కూడుకున్నట్టుగా సెంట్రల్ యూనివర్సిటీ, పచ్చటి వాతావరణంతో కూడుకున్నట్టుగా సెంట్రల్ యూనివర్సిటీలో ఇలాంటి పరిశ్రమలు పెడితే పక్కన ఉన్నట్టుగా విద్యార్థులు కూడా ఇబ్బంది అవుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. నిన్న నుంచి ఇదే కార్యక్రమం చేపడుతున్నారు. అయితే ఉగాది పర్వదినం కావడంతో జనాలు, ముఖ్యంగా విద్యార్థులు వెళ్ళిపోతారు పండుగ కన్నా ఆలోచనతోటి అధికారులు జేసీబీలను తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి విద్యార్థులు బైఠాయించారు, ఆందోళన చేశారు, అడ్డుకునేట్టుగా ప్రయత్నం చేశారు. ఇప్పటికి కూడా అదే విధంగా ఉంది. ఇప్పుడు కూడా 100 మంది పోలీసులు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. అక్కడక్కడ ఎక్కడికక్కడికి మఫ్టీలు కూడా పోలీసులు ఉంచారు. దాంతోపాటు ఎస్ఓటీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. 100 మంది పోలీసులు ఇప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నారు. ఇదే విధంగా కొనసాగుతుంది. అయితే వచ్చేటట్టుగా విద్యార్థులు, పండగల నుంచి రిటర్న్ వచ్చేటట్టుగా విద్యార్థులు కూడా తనిఖీలు చేసేసి ఈ విధంగా పంపిస్తున్నారు. హరి. ఓకే రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.